హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మినీ బ్లాగ్తో నేను వచ్చేసాను మీ ముందుకి మళ్ళీ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ పూజ, సింపుల్ పూజ అయిపోయింది. రోసెస్తో అలా సింపుల్ పూజ అయిపోయింది టుడే. ఆ తర్వాత వంకాయలు అనమాట. సో వంకాయ కర్రీ. సో మనం ఒక బౌల్లో మనకు అంటే వంకాయ సూప్ చేస్తున్నాను నేను. సో కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడిగారు, వంకాయ సూపా, అది ఎలా చేస్తారు అని అడిగారు అనమాట. సో చూపిద్దాము అనేసి. కొంచెం అందరికీ ఫీవర్ వచ్చింది ఇంట్లో. సో కొంచెం టేస్ట్ మనకి రావడం కోసం ఇలా ట్రై చేశాను అనమాట. ఎప్పటికీ ఫ్రై కాకుండా పచ్చిమిర్చి, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం పసుపు ఇలా యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకోవడమే అనమాట. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి మళ్ళీ. సో చాలా ఎమ్మిగా ఉంటుంది కదా వంకాయ కూర. ఎలా వండినా తాజా వంకాయ కూరలు అంతే కదా. సో ఇది మాత్రం ఇంకా పల్లి పేస్ట్ వేసి చేస్తే బాగుండేది. తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక టమాటో వేసుకున్నాను అనమాట. సో ప్రాపర్గా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం బాయిల్డ్ అయ్యేంత వరకు అలా వదిలేయాలి, ఒక 5 to 10 minutes. ఆ తర్వాత మనం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ మన టేస్ట్కి తగ్గట్టు. సో నాకు కొంచెం స్పైసీ ఇష్టం ఎలాగో, కాబట్టి కారం 2 స్పూన్స్ వేసాను. మంచిగానే కారం వేసుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. కారం ఏమి ఎక్కువ అవ్వలేదు, కరెక్ట్ సరిపోయింది అనమాట. మనం సూప్ కాబట్టి అక్కడికి సరిపోయింది. సో ఆ తర్వాత వాటర్, ఒక 1 glass వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. మంచిగా స్టవ్ సిమ్లో పెట్టేసి మనం మంచిగా దాన్ని బాయిల్డ్ అవ్వనివ్వాలి అనమాట. అప్పుడే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది. సో ఆ తర్వాత క్యాప్ పెట్టేసుకొని చూడండి ఎంత బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది, నాకైతే సూపర్గా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా వంకాయ సూప్. సో ఇప్పటికీ ఫ్రైలు తింటే కూడా హెల్తీ కాదు కదా, అప్పుడప్పుడు ఇలా సూప్ కూడా ట్రై చేయండి. వేడి అన్నంలో చాలా బాగా ఉంటుంది. సో నాకైతే ఏంటంటే అస్సలు ఫీవర్ వచ్చేది తినాలనిపించట్లేదు. తర్వాత ఇది వచ్చేసి హోల్ గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేశాను. సో కొంచెం మనకి మసాలా ఫ్లేవర్ తాగాలి కంపల్సరీ, అందుకనేసి. ఆ తర్వాత ఫ్రెష్గా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట. చాలా ఎమ్మి వంకాయ సూప్ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేశారా? ఎలా చేస్తారు మీరు వంకాయ?